తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓలను మళ్లీ నియమించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి పేరిట పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టులో పనిచేసిన వారు, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన మాజీ వీఆర్ఓ, వీఆర్ఏలను నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3,600 మంది మాజీ వీఆర్ఓలు, 2,000 మంది వరకు మాజీ వీఆర్ఏలకు అర్హత ఉన్నట్టు తేలింది. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. ఇంటర్ పూర్తి చేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారికి కూడా నేరుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టుల్లో మిగిలిన వారికి రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ పోస్టుల్లో చేరేందుకు మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలు సుముఖత వ్యక్తం చేస్తేనే వారిని జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. రెండు 2022కు ముందు రాష్ట్రంలో 5,000 మందికి పైగా వీఆర్ఓలు ఉన్నారు. అయితే రెవెన్యూ శాఖలో అవినీతిని నియంత్రించడానికి గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. దాదాపు 70 మంది కోర్టులను ఆశ్రయించగా వారంతా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు.